ఫ్రెండ్స్, ఈరోజు బాలసేనుడి కథ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఊరికి చాలా దూరాన పెద్ద అడవి ఉండేది. పెద్దగా పూల పళ్ళతో నిండిపోయిన అడవి. ఒకరోజు ఓ చిన్న పాప తల్లితో కలిసి కారులో ఆ అడవికి వచ్చింది. కారు వెళ్తుంది. మట్టి రోడ్డుపై పక్కన జింక పిల్లలు, పక్షులు ఎగురుతుంటే అయ్యో ఎంత బాగుందో అని ఆ చిన్న పాప ఆడుకుంటూ జారి లోయలో పడిపోయింది. వచ్చాడు మన హీరో, ఒక పెద్ద చింపాంజీ. పాపను చూసి దిగ్భ్రాంతి చెందాడు. అతను నెమ్మదిగా దూకి చెట్టు కొమ్మల మధ్య ఆ పాపను పట్టుకున్నాడు. అక్కడ ఓ పెద్ద అనకొండ పాము వచ్చి దూకింది. మన చింపాంజీ ఏం చేశాడంటే పెద్దగా గర్జించి ఆ పామును వెనక్కి తోసి అడవిలో నుంచి పాపను సురక్షితంగా తీసుకెళ్లాడు. తల్లిదండ్రులు చూసి ఆశ్చర్యపోయారు. పోలీసులు, ప్రజలు, పిల్లలు అందరూ చింపాంజీకి చప్పట్లు కొట్టారు. ఇవ్వండి పండ్లు, తినండి చింపు అంటూ పండ్ల వాన కురిపించారు. అతనికి అందరూ ఒక పేరు పెట్టాడు. ఆ పేరే బాలసేన, అడవి వీరుడని పేరు పెట్టారు. తర్వాత ఆ పాప కూడా హెలికాప్టర్లో నుంచి అడవిలోకి పండ్లు వేసింది.